దేవుని మాట నిప్పులో పుటం వేసిన వెండి. పరిచయం. లోకంలో మనం ఎంతోమంది మాటలు వింటుంటాం. స్నేహితులు, నాయకులు, బంధువులు ఇచ్చే వాగ్దానాలు కొన్నిసార్లు బాగుంటాయి, మరికొన్నిసార్లు మనల్ని నిరాశపరుస్తాయి. కాని ఏ మార్పు లేనిది, ఎప్పటికీ నమ్మదగినది ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని మాట మాత్రమే. దేవుని మాట ఎంత పవిత్రమైనదో వివరించటానికి భక్తుడు దానిని 7 సార్లు శుద్ధి చేయబడిన వెండితో పోల్చాడు. 1. దేవుని మాటలో నిష్కల్మషత్వం. లోకంలో మనం మాట్లాడే మాటల్లో ఒక్కోసారి స్వార్థం, అబద్ధం లేదా అతిశయోక్తి ఉండవచ్చు. కాని దేవుని మాట పవిత్రమైనది. వెండిని మట్టిమూసలో వేసి కరిగించినప్పుడు అందులో ఉన్న మలినాలన్నీ పోయి అది ఎలా మెరుస్తుందో, దేవుని మాటలో కూడా ఎలాంటి అపవిత్రత ఉండదు. ఆయన ఏదైనా చెప్పాడంటే అందులో మోసం ఉండదు. ఆయన ప్రేమతో చెప్పినా, గద్దిస్తూ చెప్పినా అది మన మేలుకోసమే ఉంటుంది. 2. 7 మారులు శుద్ధి చేయబడిన నిశ్చయత. ప్రసంగంలోని ముఖ్య భాగం 7 మారులు కరిగించడం. వెండినొకసారి కరిగిస్తే పైన ఉన్న మలినం పోతుంది. కాని 7 సార్లు కరిగిస్తే అది అత్యంత స్వచ్ఛమైనదిగా, విలువైనదిగా మారుతుంది. దేవుని మాటలు ఊరికే పైపైన చెప్పినవి కావు, అవి పరిపూర్ణమైనవి. కాలం మారినా, పరిస్థితులు ఎదురైనా ఆయన మాట తప్పిపోదు. ఆకాశం, భూమి గతించిపోయినా ఆయన మాటలోని ఒక పొల్లైనా తప్పిపోదని మనం నమ్మవచ్చు. మన జీవితంలో సంశయాలు కలిగినప్పుడు దేవుని మాట మనకు ఒక స్థిరమైన పునాదిలా నిలుస్తుంది. 3. మన జీవితాల్లో దేవుని మాట ప్రభావం. శుద్ధి చేయబడిన వెండి ఎలాగైతే ప్రకాశిస్తుందో, దేవుని మాటను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మన జీవితాలు కూడా అలాగే ప్రకాశిస్తాయి. మార్గదర్శి. చీకటిలో నడుస్తున్నప్పుడు వెలుగు ఎలా అవసరమో, అయోమయంలో ఉన్నప్పుడు దేవుని మాట మనకు మార్గం చూపిస్తుంది. ఆదరణ. హృదయం గాయపడినప్పుడు, లోకపు మాటలు విసిగించినప్పుడు దేవుని పవిత్రమైన మాటలు మనకు నెమ్మదినిస్తాయి. శోధనలు ఎదురైనప్పుడు మనం పడిపోకుండా ఉండాలంటే 7 సార్లు శుద్ధి చేయబడిన వెండి వంటి ఆయన వాగ్దానాలను మనం పట్టుకోవాలి. ముగింపు. ప్రియమైనవారలారా, మనుషుల మాటలు నమ్మి మనం మోసపోవచ్చు, కాని దేవుని మాట నమ్మినవారు ఎన్నడూ సిగ్గుపడరు. అది అత్యంత విలువైనది, పరిశుద్ధమైనది. అగ్నిలో పరీక్షించబడిన వెండి కంటే శ్రేష్టమైన దేవుని మాటలను మన అనుదిన జీవితంలో ధ్యానిద్దాం. ఆ మాటల ప్రకారం జీవిస్తూ మన జీవితాలను కూడా పవిత్రంగా ఉంచుకుందాం.